హాయ్ హలో అందరికీ నమస్తే. దైవత్వం ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో వినాయకుని యొక్క అవతారాలు ఎన్ని, వినాయకుడు అన్ని అవతారాలు ఎత్తడానికి గల కారణాలేంటి అనేది తెలుసుకుందాం. వినాయకుని యొక్క ఆరాధనలో ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో ఉన్నాయని తెలిపేందుకు ఓ గొప్ప ఉదాహరణ ఆయన యొక్క అవతారాలు. విఘ్నేశ్వరుని అవతారాలలో మొదటి అవతారం వక్రతుండు. పూర్వం ఇంద్రుడు చేసిన ఒక పొరపాటు వల్ల మాత్సర్యాసురుడు అనే రాక్షసుడు ఉద్భవించాడు. అతని దాటికి ముల్లోకాలు అల్లాడిపోసాగాయి. అతన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి ఉపాయమూ తోచక దేవతలంతా దత్తాత్రేయుని శరణు కోరారు. అప్పుడు దత్తాత్రేయుడు గణపతిని ప్రార్థించమని సూచించాడు. గమ్ అనే బీజాక్షరంతో దేవతలంతా ఆ గణపతి గురించి తపస్సు చేయగా వక్రతుండునిగా అవతరించాడు గణపతి. ఆయన సింహవాహనుడై ఆ మత్స్యాసురుని జయించాడు. వక్రతుండం అనేది ఓంకారానికి ప్రతీకగా, మాత్సర్యాసురుడు మనలోని మత్సరానికి అనగా ఈర్షకు ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఈ లోకం నాది, ఈ లోకంలో అందరికంటే నాదే పై చేయి కావాలి అనుకున్న రోజున ఈర్షాసూయలు జనిస్తాయి. కానీ సృష్టి లీలా విలాసంలో ఈ జగత్తు ఒక నాటకం మాత్రమే అని గ్రహించిన రోజున మనసులో ఎలాంటి ఈర్ష ఉండదు. ఇదే మాత్సర్యం మీద ఓంకారపు విజయం. రెండవ అవతారం ఏకదంతుడు. చ్యవనుడనే ఋషి మదాసురుడనే రాక్షసుని సృష్టించాడట. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడేమో అతనికి హ్రీం అనే మంత్రాన్ని ఉపదేశించి దాన్ని నిరంతరం జపిస్తే ఫలితం దక్కుతుందన్న ఉపాయాన్ని లోకాధిపత్యమే అభీష్టంగా కల మదాసురుడు ఆ హ్రీంకారాన్ని యుగాల తరబడి జపించాడు. దాంతో అతనికి కోరుకున్న శక్తులన్నీ లభించాయి. అసలే రాక్షసుడు, ఆపై అతీత శక్తులు. ఇక మదాసురునికి తిరుగు లేకుండా పోయింది. అతని చేష్టలకు దేవతలంతా బీతిల్లిపోయి సనత్కుమారుని చెంతకు ఉపాయం కోసం పరుగులు తీశారు. సనత్కుమారుని సూచన మేరకు వారంతా గణేశుని కోసం ప్రార్థించగా ఆయన ఏకదంతునిగా అవతరించి మదాసురుని జయించాడు. ఇక్కడ మదాసురుడు అంటే మదానికి అనగా గర్వానికి చిహ్నం. ఏకదంతుడు ఈ సృష్టి యావత్తూ ఒకటే అన్న అద్వైతానికి చిహ్నం. ఆ అద్వైత రహస్యం తెలిసిన రోజున మదం అణిగిపోక తప్పదుగా. మూడవ అవతారం మహోదరుడు. శివుడు ఓసారి తీవ్రమైన తపస్సులో మునిగిపోయాడట. ఎంతకాలమైనా ఆయన ఆ తపస్సుని వీడనే లేదట. దాంతో పార్వతీదేవి కంగారు పడిపోయింది. ఎలాగైనా ఆ పరమేశ్వరుని తపస్సు నుంచి బయటికి తీసుకురావాలని అనుకుంది. అప్పుడు ఒక గిరిజన యువతిగా మారి ఆయన తపోభంగం కలిగించే ప్రయత్నం చేసిందట. పార్వతీదేవి చేష్టలకు పరమేశ్వరునికి టక్కున మెలకువ వచ్చింది. ఆ మెలకువతో పాటుగా ఏం జరిగింది అన్న అయోమయం కూడా ఏర్పడింది. ఆ అయోమయం నుంచి ఓ రాక్షసుడు జనించాడు. అతనే మోహాసురుడు. ఆ మోహాసురుడు సూర్యుణ్ణి ఆరాధించి ముల్లోకాధిపత్యాన్ని సాధించాడు. దేవతల ప్రార్థనను మన్నించి గణేశుడు లంబోదరునిగా అవతరించాడు. మోహం ఎప్పుడూ అయోమయానికి దారితీస్తుంది. దృక్పథం సంకుచితంగా మారిపోతుంది. అందరూ నావారే అన్న విశాలమైన దృష్టి కలిగిన రోజున ఆ మోహం దూరమైపోతుంది. మనంలో మోహానికి సూచనగా మోహాసురుడు, విశాలమైన దృక్పథానికి సూచనగా లంబోదరుడు నిలుస్తారు. నాలుగవ అవతారం గజాననుడు. కుబేరుని ఆశ నుంచి లోబాసురుడు అనే రాక్షసుడు జన్మించాడు. శివ పంచాక్షరిని జన్మించిన ఆ లోబాసురుడు శివుని అనుగ్రహంతో ముల్లోకాలను జయించే వరాన్ని పొందాడు. కానీ అతని లోభానికి అంతు లేకుండా పోయింది. చివరికి శివుని కైలాసాన్ని కూడా తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలనుకున్నాడు లోబాసురుడు. ఆ విషయాన్ని తెలుసుకున్న దేవతలు రైభ్యుడనే ఋషిని శరణు వేడారు. గణపతిని గనక ఆవాహన చేస్తే లోబాసురుని పరాజయం ఖాయమని సూచించాడు రైభ్యుడు. అలా సకల దేవతల ప్రార్థనలను మన్నించి గణేశుడు గజాననుడిగా అవతరించి లోబాసురుని జయించాడు. గజాననుడు అంటే ఏనుగు ముఖం కలిగినవాడు. ఏనుగు తల బుద్ధిని సూచిస్తుంది. ఆ బుద్ధిని గనక ఉపయోగిస్తే మనలోని లోభం అంటే అత్యాశ, పిసినారితనం దూరం కాక తప్పదు. ఇదే లోబాసురుని పరాజయంలో ఉన్న సందేశం. ఆరవ అవతారం వికటుడు. పూర్వం కామాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడట. ఆ కామాసురుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి ముల్లోకాధిపత్యాన్ని సాధించాడట. అతని బారి నుంచి కాపాడే ఉపాయం సెలవిమ్మంటూ దేవతలంతా ముద్గల మహర్షిని వేడుకున్నారు. అంతటా ఆ ఋషి తదేక దీక్షతో ఓంకారాన్ని జపిస్తూ ఉంటే కనుక ఆ గణేశుడు ప్రత్యక్షమై వారి కష్టాన్ని తీరుస్తాడని సెలవిచ్చాడు. ముద్గలని ఉపాయం పాటించిన దేవతలకు గణేశుడు వికటునిగా ప్రత్యక్షమయ్యాడు. గణేశుని రూపు కాస్త విభిన్నంగా ఉంటుంది. అది ఒక్కోసారి ఓంకారాన్ని కూడా తలపిస్తుందని చెబుతారు. ఆ ఓంకార స్వరూపంతో కామాన్ని ఎదుర్కోవచ్చునని వికటుని వృత్తాంతం తెలియజేస్తోంది. ఏడవ అవతారం విఘ్నరాజు.
కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలకు ప్రతీకగా ఇప్పటివరకు రాక్షసులను చూశాము. ఇక మమతాసురుడు అనే రాక్షసుని కథ ఇది. శంబరుడు అనే రాక్షసుని ప్రలోభంతో మమతాసురుడు ముల్లోకాలను పీడించసాగాడు. దేవతల కోరిక మేరకు వినాయకుడు విఘ్నరాజుగా అవతరించి మమతాసురుని సంహరించేశాడు. చిత్రంగా ఈ అవతారంలో వినాయకుడు నాగుపాముని వాహనంగా చేసుకున్నట్లుగా చెప్తూ ఉంటారు. ఇక్కడ మమత అంటే దేహాభిమానానికి ప్రతీక. ఆ దేహంలోని కుండలిని జాగృతం చేసిన రోజున మోక్షానికి గల విఘ్నాలన్నీ తొలగిపోతాయి. దేహాభిమానానికి మమతాసురుడు, కుండలినికి సూచనగా నాగవాహనం కనిపిస్తాయి. 5వ అవతారం లంబోదరుడు. దేవతలు, రాక్షసులు కలిసి సాగరాన్ని మదించినప్పుడు చివరిగా అమృతం దక్కిన విషయం తెలిసిందే. ఈ అమృతాన్ని రాక్షసులకు కాకుండా చేసేందుకు విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని ధరించాడు. మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తిని చూసిన శివునికి కూడా మనసు చెలించిందట. కానీ ఎప్పుడైతే విష్ణువు తన నిజ రూపంలోకి వచ్చాడో శివుడు భంగపడి క్రోధితుడయ్యాడు. ఆ క్రోధం నుంచే క్రోధాసురుడు అనే రాక్షసుడు జనించాడు. ఆ క్రోధాసురుడు సూర్యదేవుని ఆశీస్సులతో మహాబలవంతుడయ్యాడు. క్రోధాసురుడు ప్రీతి అనే కన్యను వివాహమాడాడు. వారికి హర్షం, శోకం అనే సంతానం కూడా కలిగారట. వినాయకుడు లంబోదరుని రూపంలో క్రోధాసురుని అణిచివేశాడు. క్రోధం ఎప్పుడూ తాను ఇష్టపడిన అంటే ప్రీతి దానికోసం వెంపర్లాడుతుంది. ఆ వెంపర్లాటలో గెలిస్తే హర్షం, ఓడితే శోకం అనే భావోద్వేగాలు కలుగుతాయి. ఇదే లంబోదర వృత్తాంతంలోని అంతరార్థం. ఇక ఆఖరుగా 8వ అవతారం ధూమ్రవర్ణుడు. అరిషడ్వర్గాలు అయిపోయాయి, దేహాభిమానము తీరిపోయింది. ఇక నేను అనే అహంకారం ఒక్కటే మిగిలింది. దానికి సూచనే అహంకారాసురుడనే రాక్షసుడు. ధూమ్రం అంటే పొగ అన్న అర్థం కూడా వస్తుంది. ధూమ్రానికి ఒక ఆకారం అంటూ ఉండదు, ఒక పరిమితి ఉండదు. సర్వవ్యాపి అయిన ఆ భగవంతునికి ప్రతిరూపం ధూమ్రం. మనిషి తాను అనే అహంకారాన్ని వీడి ఆ భగవంతునిలో ఐక్యం కావడానికి సూచనే ఈ అహంకారాసురుని వృత్తాంతం. ఈ విధంగా మనం విఘ్నేశ్వరుని యొక్క 8 అవతారాల గురించి కూడా తెలుసుకున్నాము. అందులో మాత్సర్యాసురుడు, మదాసురుడు, మోహాసురుడు, లోభాసురుడు అనే రాక్షసులను అంతమొందించేందుకే విఘ్నేశ్వరుడు ఈ 8 అవతారాలు ధరించినట్లుగా తెలుస్తోంది. ఈ 8 అవతారాలే వక్రతుండు, ఏకదంతుడు, మహోదరుడు, గజాననుడు, లంబోదరుడు, వికటుడు, విఘ్నరాజు, ధూమ్రవర్ణుడు.